वज़ीर बल्दी नज़्म-ओ-नस्र केटी रामाराव ने आज ऐलान किया कि वो आने वाले असेंबली इंतखाबात में कामयाबी के लिए ना ही पैसे तकसीम करेंगे और ना ही शराब। अपने हल्के सिलसिला के अवाम से खिताब करते हुए उन्होंने कहा कि अगर आपकी मेहरबानी हो तो दोबारा कामयाब होगा, वरना घर में बैठ जाऊंगा। उन्होंने आज सिलसिला सेक्रेटेरिएट में बीसी बंधु स्कीम के चेक्स की तकसीम के बाद मुनक़दा तकरीब से खिताब करते हुए ये बात कही। वज़ीर केटी रामाराव ने कहा कि अगर अपोजिशन कायदीन वोटों के लिए आपके दरमियान आते हैं तो उनसे यही सवाल करें कि 50 साल के तवील इक़्तिदार में जो तरक्की नहीं दे सके वो किस तरह आने वाले दिनों में तरक्की दे सकेंगे। उन्होंने अवाम को मशवरा दिया कि काम करने वाली हुकूमत को दोबारा इक़्तिदार पर लाएं, वोटों के लिए शराब और रुकूमत तकसीम करने वालों पर भरोसा ना करें। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నిజంగా చెప్పాలంటే ఈ 9 సంవత్సరాలు సంక్షేమానికి స్వర్ణయుగం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు ఒక మనిషి పుట్టిన నాటి నుంచి మనిషి చివరి దశలో ఉన్న వృద్ధాప్య వయసు దాకా ప్రతి సందర్భంలో ప్రతి వయస్సులో ఉండే వారందరినీ కూడా కాపాడుకోవడానికి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు. పుట్టినప్పుడు ఇచ్చే కేసీఆర్ కిట్ నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉన్న పెద్దవాళ్ళకి ఇచ్చే ఆసరా పెన్షన్ల దాకా ఎన్నో కార్యక్రమాలు. అంగన్వాడీకి పోతే ఒక కార్యక్రమం, తర్వాత చదువుకుంటప్పుడు ఇంకొక కార్యక్రమం, తర్వాత మళ్ళీ పెద్ద చదువులకు పోతే ఇంకో కార్యక్రమం. ఇట్లా ప్రతి దశలో పేదవాడిని ఆదుకోవడానికి, పేదవాడిని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది. అయితే ఒకవైపు జనసామాన్యం, జన బాహుల్యం మొత్తం అంటే రాష్ట్రం మొత్తంలో ఉన్న పేదలను తీసుకొని డిజైన్ చేసిన కార్యక్రమాలు కొన్ని, ఆసరా లాంటి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలు, అదేవిధంగా స్కాలర్షిప్లు, ఇవన్నీ ఒక్కవైపు. మరొక వైపు కొన్ని కుల వృత్తులు కానీ కొన్ని సామాజిక వర్గాల్లో దశాబ్దాల నుండి శతాబ్దాల నుండి అయితే పేదరికం గూడుగట్టుకుని ఉన్నదో దాన్ని బద్దలు